బంగారు గొలుసులు చామంతి పువ్వులోల పండ్లు తాగుతున్నాయి. ఇళ్ళల్లో బంగారు బండ్లల్లో పోసుకొని పాహిమాం పదం దమాని చెప్పి పదళ్ళ పప్పటి పట్టుకుని జయలక్ష్మమ్మ చేసుద మహారాజు దేవల్ల పూజ కంట ఆ భర్తని ఎంబడి పెట్టుకొని తల్లి జయలక్ష్మమ్మ అట్లా వెళ్ళిపోతుంది. ఓ దేవా నీ నామం మరవలేమయ్యో దేవా, 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 ఓ దేవా నీ నామం. అయ్యా చూడరా మల్లయ్య వాణి తుమ్ములేపే ఓ స్వామి, 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 చూడరా మల్లయ్య వాణి. అయ్యా వాసాంత్రి శైలవాస అమ్ముకోవయ్యో రాజా, వాసాంత్రి శైలవాస అమ్ముకోవయ్యో రాజా, వాసావో శైలవాస అమ్ముకోవయ్యో రాజా, వాసావో శ్రీనివాస అమ్ముకోవయ్యో స్వామి, వాసావో శ్రీనివాస. చూడలా మల్లయ్య వాణి తుమ్ములేపే ఓ స్వామి, చూడలా మల్లయ్య వాణి తుమ్ములేపే ఓ స్వామి, చూడలా మల్లయ్య వాణి. పండు కడితే నడవనెత్తు ముందు ఎందుకు రావయ్యా, పండు కడితే నడవనెత్తు ముందు ఎందుకు రావయ్యా, పండు కడితే నడవనెత్తు. అత్తమామ సేవ చెయ్యని ఓడలెందుకు రావయ్యా, అత్తమామ సేవ చెయ్యని ఓడలెందుకు రావయ్యా, అత్తమామ సేవ చెయ్యని. అరడే తల్లిదండ్రి మాట వినని కొడుకులెందుకు రావయ్యా, తల్లిదండ్రుల మాట వినని కొడుకులెందుకు రావయ్యా, తల్లిదండ్రి మాట వినని. ఆడబిడ్డల జాగదోలని అరలెందుకు రావయ్యా, ఆడబిడ్డల జాగదోలని అరలెందుకు రావయ్యా, ఆడబిడ్డల జాగదోలని. అయ్యా మరవమెత్తి మాట చెప్పని లోకకెందుకు రావయ్యా, మరవమెత్తి మాట చెప్పని లోకకెందుకు రావయ్యా, మరవమెత్తి మాట చెప్పని. పల్లాకు భార్యను కట్టుకున్నారో అమ్మ, పల్లాకు భార్య కట్టుకున్నారో అమ్మ, పల్లాకు భార్యలు అమ్మ, పల్లాకు భార్య కట్టుకున్నారో అమ్మ, పల్లాకు భార్య. ఓ నంది మా నంది తిరుగుతున్నారో అమ్మ, ఓ నంది మా నంది తిరుగుతున్నారో రామ, ఓ నంది మా నంది. ఒక్కినంది పంటకైనా ముక్కు తీయాలే అమ్మ, ఒక్కినంది పంటకైనా ముక్కు పోతాలే అమ్మ, ఒక్కినంది పంటకైనా. అల్లు కనవట్టు రాయి కల్లా కడిగిపోతారో అమ్మ, కనవట్ట 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 రాయి కల్లా. అరడే పట్టకున్న రుచాన పందిరేసిల్లో అయ్యా, పట్టకున్న రుచాన పందిరేసిల్లో అయ్యా, పట్టకున్న రుచాన పందిరేసిల్లో అయ్యా, పట్టకున్న రుచాన పందిరేసిల్లో అయ్యా, పట్టకున్న రుచాన. కన్నున్న దేవునివా లేకపాయేనా దేవా, కన్నున్న దేవునివా లేకపాయేనా దేవా, కన్నున్న దేవునివా. చేసేటి పూజలైనా మొరముతాయా స్వామి, చేసేటి పూజలైనా మొరముతాయో స్వామి, చేసేటి పూజలైనా. కాసివేడు నీతులైనా కన్నెగిల్లో అయ్యా, కాసివేడు నీతులైనా అయ్యలారా భర్తని ఎంబడి పెట్టుకొని జయలక్ష్మమ్మ కాసివేడు నీతులు కలిగి నవ్వుతూ దిల్లివేడు కడిగే గొంగ వేస్తున్నారు. అరడే వరదేవుడు నెక్కడాయే ఓడగట్టాడో అమ్మ, వరదేవుడు నెక్కడాయే ఓడగట్టాడో అమ్మ, వరదేవుడు నెక్కడాయే ఓడగట్టాడో అమ్మ, వరదేవుడు నెక్కడాయే ఓడగట్టాడో అమ్మ, వరదేవుడు నెక్కడాయే. బలదేవుడు నెక్కడాయే బలలింగాడో అమ్మ, బలదేవుడు నెక్కడాయే బలలింగాడే అమ్మ, బలదేవుడు నెక్కడాయే.
గంగనది కట్టది కట్టిన గంగనది ఒడ్డునే పాడు ఒడ్డ శివపుల్లు కనబడ్డాయి. ఆ తల్లి జలస్వామి ఏమన్నది భర్తతోని, నాదా నమ్ముకుంటే నారాయణమూర్తికి ఇక్కడనే ఉండవచ్చునయ్యా. ఉండగట్టు కుమర వెళ్ళి దాన ధర్మం చేయకుండా ధర్మపురి క్షేత్రం దర్శనం చేసుకోవాలన్నట. ధర్మపురి నరసింహస్వామి లక్ష్మీ నరసింహస్వామి దగ్గర 7 పొత్తులు 7 బాపులు పూజలు చేసినట. భగవంతుడు సంతానం ఇయ్యలేదు. మరి పాడవాలి గుళ్ళు 12 ఏళ్ళ పొత్తైతుంది నాదా. ఈ గుళ్ళల్లో దొరికితే సంతానం దొరకాలి, లేదంటే నాట పట్టి విడిస్తే కంటే ప్రాణం విడిచింది మేలు. అది పోయే ముందు ప్రాణం పోయింది మేలంటారు నాదా. మనం సంతాన ఫలం లేక మన చేస్తున్న పట్నం పోతే చేస్తున్న పట్నం లోపల కొడుకుల గన్నోళ్ళు బిడ్డల గన్నోళ్ళు ఏమంటారు? ఆ తల్లి జయలక్ష్మమ్మ పుణ్యాస్తురాలైతే రాజా చేస్తున్న మహారాజు సత్యవంతులైతే ఏ దేవుడన్నా సంతానం చేయకపోవునా అంటారు. అయ్యో నాదా కోట్ల పదార్థం కొల్ల ఉట్టుకున్నావు నాదా, లక్షల పదార్థం రాబెట్టుకున్నావు అయ్యా. దొరుకుతున్న సంతాన ఫలం ఇక్కడ దొరికారు నాదా, లేదంటే ఒక్కయుడు ఈ పాడుబడ్డ గుళ్ళల్లో మన ప్రాణం తీసుకున్నావు నాదా. శివ గుళ్ళు ఒక్క మహిళ గుళ్ళు చేద్దామయ్యా. ఆ గుళ్ళ పూజ రాసిండు నందాన గుళ్ళు నయముతోని సుందాన గుళ్ళు శుద్ధి పెట్టి కందాన గుళ్ళు కలగొక్కుతున్నారా భార్య భర్తలైనా. కనుములు పుకులించి 10 ఏళ్ళ పబ్బతి పట్టుకొని ఏమండి ఏమండి భీమండి నా లబ్బరి చెండి జరసేపు ఆడుకుందాం అండి. ఆడుకుందాం ఇంకేంది ఆడుకుంటా. నీకేమన్నా సోయి ఉందా? నువ్వు ఏమండి అంటే నాకు ఒకటి ఆడికొచ్చింది. ఏమండి భీమండి నా లబ్బరి చెండి గుడి తలుపులు పెట్టు ఆడుకుందాం అండి. ఇక్కడ కూలర్ సౌండ్ బాగా వస్తుంది. అదే కారణాన్ని నీకు కొట్టుకుంటాను పెడితే మంచిగా అనిపిస్తుంది. లేదుల్లా ఏం చేస్తాను మనము ఈ గుళ్ళల్లా పూజలు చేయాలంటే నువ్వు పట్టుకోవాలి. నన్ను కాదు పట్టుకోవాలంటే నేను అనుకుంటున్నా కొట్టుకుంటావు మునిగిపోరు. ఎందుకే కాదు పప్పతి పట్టుకోవాలి అన్న. దేవునికి 10 ఏళ్ళ పప్పతికి ఇట్లా పట్టుకుంటా గట్లా. సరే ఏ పట్టుకోమని ఎవడు ఉరికేస్తాను ముట్టుకుంటావేంది? నాకు ఒక్క పొద్దు. నీకు ఒక్క పొద్దు నాకు లేదు ఏంది? నాకు కూడా ఒక్క పొద్దు. ఇవాళ ఏవారో తెలియదా? అదే తెల్లారితే ఎందుకంటే సోమవారం ఇప్పుడు ఆదివారం. ఆదివారం మల్లన్న దేవుడేనే, తెల్లారితే సోమవారం రాయేశుడేనే. అది రేపు తండ్రి దేవుడేనా ఇలా కొడుకు దేవుడేనా? ఇక మళ్ళీ మంగళవారం నాడు అంజన్న, బుధవారం నాడు మల్లన్న దేవుడు, బేస్తారం నాడు సాయిబాబా, శుక్రవారం నాడు లక్ష్మీదేవి, శనివారం నాడు తిరుగుబోతు వెంకన్న. ఏం మాట్లాడతానో తిరుపతి వెంకటేశ్వర్లు, తిరుపతి వెంకన్న. మళ్ళీ ఆదివారం అత్త మల్లన్న దేవుడు. మరి అన్నారాలేనే మనం ఎన్నడు ఇట్లా ముట్టుకోడు. దారం కలవద్దా నువ్వు అన్ని ఆరాలేనే ఇక మరి ఆరం లేని తినేవెన్నడు లేదుల్లా. అయితే ఎందుకంటే ఉపవాస దీక్షతోని ఆ నిష్టతోని ఆ భగవంతుని పూజ చేయాలంటే పప్పతి పట్టుకోవాలి. సరే నువ్వు ఎట్లా పట్టుకోమంటే అట్లా పట్టుకుంటా. కూర్చోండు. కూర్చుంటాను. నువ్వు కూర్చుంటావా? నేను కూర్చుంటా. ఇద్దరం కూర్చుంటే కదా. కూర్చుండే ఇద్దరం అయితే ఇక్కడనే దేవునికి మొక్కుడే కదా. లింగానికి మొక్కాలే. ఓహో లింగానికి మొక్కుడా. సరే నువ్వు ఎట్లా మొక్కుతున్నా అట్లా మొక్కుతా. మొక్కుతావా? నేను అన్నట్టాను అంట. ఓం నమ శివాయ నమః. ఓం నమ శివాయ నమః. ఓం బ్రహ్మదేవాయ నమః. ఓం బరండికి నమః. ఓం నమ శివాయ నమః. ఓం నమ శివాయ. కోటరు గిలాస కోటరు వాటరు నమ శివాయ. ఏంటి వాటర్ అయినప్పుడు గిలాస వాటర్ ఉండదా అని అదే అందుకే 3 కలుపుతాను. నువ్వు భగవంతుని మొక్కుతాను అని బరానికి మొక్కుతాను. ఏం చేయాలి సంతానం సాగు అట్లా కాదుల్లా. ఏమనాలి? భగవంతుని పూజలు. ఓం భగవాన్ నమ శివాయ. కార పుట్నాలు నమ
శివ అబ్బా తప్పు కప్పేనా తప్పు కాదు స్టప్. కప్ప పప్పే ఏం చేయాలి నేను అవునే నన్ను అన్నిటి చంపబడి చేయాలి ఇప్పుడు ఇక పూజ చేస్తుండే కదా చేసుడే. సరే నేను పోయొచ్చినాక లెక్క ఏంటే? అబ్బా! ఆ, ఓ అయ్యా ఆహా. అక్కడ పూసుకుంటాను ఏయ్! ఏమత్తంది అయ్యా అబ్బా ఏమత్తంది ఇలా? అబ్బా నా కడపంతా విసుకున్నట్టు అవుతుంది నీకేమత్తంది? మూడొస్తుంది నీ చుట్టూ ఈ కాడ దాన్ని వస్తుందా? నీ తలపండు వాళ్ళగా ఎందుకే నీ గట్టి వాళ్ళ ముఖం తీసుకుపోయి ఇలా గంజుల్లో బొర్రయ్యా. ఏమన్నా ముక్కలు బిక్కలు ఉంటుంది తింటదు ఆవు నీ దిక్కు వాళ్ళ ముఖం తీసుకుపోయి ఇలా దిగుట్ల పెట్టి పొలవా. ఏయ్ దుర్గా ఏమన్నా దుర్గామాతను అనుకుంటానా వారేమన్నా మరి దిగుతూ నా ముఖం పడతాదే పట్టేది పట్టేది. కాదుల్లా, ఎందుకంటే భగవంతుని పూజ చేయాలంటే నాకు మూడు వస్తాను అనబట్టి మూడు వస్తాను పోయాక లెక్కన ఈ కేసు ఆగుతలేదు మూడు వస్తాను అనొచ్చు నన్ను మునిగిపోను. ఇదేంటిదే రెండు అవి కలిపితే మూడు. ఇది బంద్ చేసి గిదిలే నాకట్లా. లేపుతాంది అయితే కానీ నాకు మూడు వస్తుంది పోయాక లెక్క అన్ని కలిపితే మూడు అవుతాయి. అన్ని కలిపితే మూడు పోయాక లెక్క లేదుల్లా, అబ్బా నారాయణ మనం పూజ మీద కూర్చున్నాం కానీ అటువంటి మాటలు మాట్లాడద్దు. ఎందుకే ఇప్పుడు ₹1,00,000 ఇచ్చేటోడు ఆగమంటే ఆగుతాడు కానీ ఈ సీరియస్ కేసు అవుతాది ఆగదు ఆగదు ఆగదా? ఆగుద్దా ఆగదు. లేదుల్లా, మనం పూజ మీద ఉన్నాం కాబట్టి అటు ఇటు పోతే తానం చేయాలి. దానం చేస్తా కానీ మాత్రం సల్లీలు చెయ్య సత్య కూడా సల్లీలు చెయ్య ఏ లేకపోతే కోనెట్లా నీకు హీటర్ ఎత్తారా లేకపోతే మోటార్ ఎత్తారా? అవు. మరి ఏం చేయాలి సల్లీళ్ళే సచ్చినట్టు తానం చేయాలి. అన్ని మూసుకొని కూర్చో. ఇప్పుడు నేను ఇప్పుడు శిక్షాపా అన్ని మూసుకో. భగవంత అన్ని మూసుకుంటే బొత్తి ఇప్పుడు సావనా ఏర్ది కాదుల్లా, సరేనే నోరు మూసుకొని కళ్ళు మూసుకొని పబ్బతి పట్టుకో అంటన్నా. ఓహో భగవంతుని మీద బేర వేసుకొని అతని నీళ్ళలో ఉండి మనం మొక్కితే అతను అత్తడంటావు అది నిద్రలో ఖచ్చిస్తాడా తీయడా? సరే అయితే అనే మరి మొక్కుదాం ఒకరా? మొక్కుదాం ఓం బోలో శంకర శివశంకర ఓం శివ శంకర. ఓం బోలో శంకర శివశంకర ఓం శివ శంకర. శివ శివ శంకర హర హర శంకర కైలాసపతి ఓ దేవా.
లింగం పెడితే పోయింది. మనం ముఖ్య ముంగట లింగం లేదులా. అయ్యయ్యో అయ్యో మన ఇద్దరి కన్నా దొంగవలే వాళ్ళు. అబ్బా ఎవడన్నా దొంగలకు పాయనా లింగాన్ని? ఎవరికి పేరు దొంగ కూడా వచ్చి దొంగలకు పాయనా? ఇప్పుడు పట్టుకోపోవాలి ఆ లింగం ఎక్కడ ఆలిందో ఏడుందో ఖచ్చితంగా ఏదిల్లా లింగం? ఏమోనే ఓ నీ లింగం పాపం పాడుగా నెత్తి మీద పెట్టుకున్నావా? అబ్బా నువ్వు రాంగేమన్నవే ఏమన్నా ఏలుకుంటే ఎంబడి ఉంటాడు, తలతే తలవీని ఉంటాడు, ఆ. నిలితే కీట పెడతాడు. ఆ. ఆ భగవంతుణ్ణి మనం నమ్ముకొని అతని నీళ్ళలో మునిగి తేలి ఆ. అతని మనం జాలించుకుంటే మదిలో అతడు నెత్తివీనే ఉంటాడు అని అనలేదా? అబ్బా అంటే ఆయన నెత్తివీనికి వచ్చి ఇక్కడ ఆగిండే, అది మెచ్చి ఆయన కూసున్నాడు వచ్చి ఇక్కడ కురిశాను. అయితే లింగాన్ని తీసుకొని నెత్తిలో పెట్టుకున్నావా? నెత్తిలో పెట్టుకున్నా, నెత్తిలో అంటే ఈ పెట్టుకున్నా. ప్రమోపన ఉండాలని. అది అంటే అదేమన్నా బాహుబలి సినిమాలో లింగం అంటున్నావా? కాదు ఇలాగ లింగాన్ని ముట్టుకోవచ్చునా, నువ్వు నెత్తి మీద పెట్టుకోవచ్చునా? ఇక బుద్ధున్నా, నేను కళ్ళు తాగినా, నీళ్లు తాగినా, నేనేమన్నా కౌసు తిన్నా, ఒక్కపోతేనే అవునే ఆ. నేనేమన్నా నరదారు మురదారు ముట్టిన మనిషి ఏం ముట్టలే, ముట్టలే. ఉపకాతోనే ఉన్నా. ఉపవాసం. అదేనే ఉపవాస దీక్షతోనే నీతో పోయేవాడి. అంతేనా? అవు. లేదుల్లా, భగవంతునికి ఎంత దూరం ఉండన్నది అంత దూరం ఉండాలి. ఆ. భగవంతుడు ఎక్కడ ఉంటే అక్కడికి భక్తులు పోవాలంటే భక్తుల తరం కాదు. భక్తులు ఎక్కడ ఉంటే భగవంతుడు అక్కడికి వచ్చి వరములు ఇచ్చినప్పుడే భగవంతుడి పూజలు ఉంటాయి. సరే అయితే ఈ గుళ్ళే అన్నా అబ్బా ఏడికైనా వాడుడే ఈ గుళ్ళే ఇలా మనం నిద్ర తీస్తాం. ఏడవంటానుల్లా, గుళ్ళే ఇంటికాడ గదే పండుడా, ఇక్కడ గదే పండుడా, కమ్మంటే ఎట్లా అవుతారు పిల్లగాళ్ళు? ఇక కారావని కాదు ఎందుకు అంటే పిల్లగాను కారా లే! నిద్ర ముంచుతానవేందే? ఈడదేవుడు ఆడదేవుడు అని కోనెట్ల ముంచి, మానెట్ల ముంచి, గంగల ముంచి, గోదట్ల ముంచి, ఆవుల ముంచినవు అంతా ఈ ఊళ్ళే గట్టెర ముంచుతున్నా కాశారా మొత్తం పోతుంది. గట్టేరు నీళ్ళు ఏపుతాయి తండ తాను. కాదే నన్ను అన్నిటికి ముంచబడుతుంది. దేవుడు 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 అని దేశాలు అన్ని నింపబడుతుంది. ఏడున్నాడే దేవుడు, నన్ను కన్నబడతాండ ఏడ కన్నబడతాడు దేవుడు చెప్పు. నేను ఎందుకు పోని అమ్మలాడి ఉద్యోగ నేను కొట్టద్దు, భార్యను కొడితే తిరిగి కొడతాను. నేను ఎంత చెప్పా ఒత్తుకొని సావాడి నేను ఓపిక పట్టుకుంటాను. నన్ను అన్నిటికి ముంచుతావు, అదో ముంచుతావు, సర్వం ముంచుతావు. అవునే నన్ను అన్నిటికి ఆపినవు. నేను ఇంటికాడ ఉంటే ఒక బుక్కెడు పువ్వ తిని ఒక పవదాయి పండటోని కూలర్ పెట్టుకొని అవునే నన్ను గుడ్డుకు ఆపినావు, బెట్టుకు ఆపినావు, సర్వం ఆపినావు, సర్వపిండికి ఆపినావు, అప్పాకు ఆపినావు, అన్నిటికి ఆపినావు. నువ్వు అరటి పండు సేపులు తింటావు, నాకు పొడాటుకులు వస్తే అవు జప్పకేసిన రాయసుంచోలు అనే నేను పొడాటుకులు ముక్కుతా, నా పానం అంతా పొడి పొడి అవుతాను. నేనేం చేయాలి చెప్పు? అంతేనా? నా పైసలు తిరుగుతాను, ఏం చేయాలి? అప్పుడిప్పుడు సప్పుడు అయితే అట్లు బుక్కిన పానం అటో ఇటో అన్నట్టు నా పానం అంతా సొడ సొడలు పోతాంది. కాళ్ళ రెక్కల నీడుసుకొస్తారా? దేవుడు దేవుడు అని దేశాలు తిప్పుతారా? ఏ దేవుడు ఎక్కడ చెప్పు. లేదుల్లా, భగవంతుడు ఎప్పుడైతే ఎంత వరకు సంతానం ఇవన్నో అప్పుడే ఇస్తాడు. నువ్వు తొందరపడ్డా, నేను తొందరపడ్డా, మనం తొందరపడితే ఎందుకంటే సంతానం ఇయ్యడు. నువ్వు అన్ని స్విచ్ ఆఫ్ చేసుకొని కూర్చోండి. నేనేం చేయాలి రామలా? అన్నిటికి నన్ను మొత్తం మేక పిల్లలు చేయబట్టి ఇప్పుడు మీ ఆడోళ్ళ చావుతాందా లెక్కలు అయినట్టు. బస్సులో పోతే మగోళ్ళు కుర్చీలో కూర్చుండబోడు భయమే. ఎందుకంటే పొలం కాడికి పోకున్నా భయమే, పొద్దుగాలు లేచి నీళ్లు కొట్టకున్నా భయమే, నువ్వు ఆకిలు ఉడితే నేను ఎత్తకున్నా భయమే, నేను నీకు బాత్రూమ్ లో బాల్తి పెట్టకున్నా భయమే. నువ్వు మంచి చీర కట్టుకొని సిటుకు పట్టుకు నడుచుకుంటా నువ్వు ప్రయాణాలు తిరుగుతావు. అవునే మరి చీర కట్టుకొని సిటపట తిరిగితే పెండ నా మిండడి తీస్తాడా నీ మొగడిది? అవునే నేను అన్ని పనులు నేనే చేసుకుంటా. నువ్వేం చేస్తావు చెప్పు? అయితే గాని రేవంత్ రెడ్డి ఫ్రీ బస్ పెట్టిండు. 5 సంవత్సరాల దాకా ఆధార్ కార్డు పట్టుకొని ఎక్కడ తిరిగినా ఫ్రీయే. నిన్నొక్క దెబ్బ కొడితే నువ్వు ప్రియే పోతావు, నాకు తెలియదా? అబ్బో ఎప్పుడు కొడతాడా నువ్వు చూస్తున్నావు, వెళ్ళిపోతారా చూస్తాను, నాకు తెలియదా? నిన్ను ఓనిస్తాననే కొడతానా? సరే అవునే ఇప్పుడు ఏం చేయాలి? మొక్కాలే. మొక్కుతానే. ఇగో ఇటువంటి ఒక్క చూడవుతుంటే మరి చేసిన మహారాజ్ జయలక్ష్మమ్మ ఏనాడు ఒక్క చూడు శివ గుళ్ళల్లో 7 పొద్దులు
ఆ గొర్రె శగనులు ఉన్నారట గా కొండ మీద భగవంతునికి బాలవందంగా గంగదేవి భర్త గంగయ్య పార్వతి భర్త అటువంటి పరమేశ్వరుడు సంగమయ్యకి నాడు మల్ల వందిందో